నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ఈ వీడియోలో పెరటికి తోటకి తేడా ఏమిటో చూపిస్తాను. తీరు తెన్ను లేని బ్యాక్ యార్డ్ని బ్యాక్ గార్డెన్ కింద ఎలా మార్చానో చూడండి. గార్డెన్ డిజైన్ తోటి తోటని అందంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు తోట పని చేయడం ఈజీ అవుతుంది. తోట పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఈ పెరట్ చూడండి, చాలా ఆక్వర్డ్ షేప్, ఇది ట్రయాంగులర్ షేప్. ఇది ఆ చివర్లో ఉన్న యాంగిల్లో ఒక భూతం లాంటి చెట్టు ఉంది. దాన్ని కొట్టించాలంటే సుమారు 700 పౌండ్లు అడిగారు. తీరా కొట్టించేశాక ఆ చెట్టు పీల్చుకునే నీరంతా నిలిచిపోయి అక్కడ ఒక సింక్ హోల్ తయారవుతుంది అని కూడా వార్నింగ్ ఇచ్చారు. దాంతో భయపడి ఇంకా చెట్టు కొట్టించలేదు. ఆ చెట్టు మొదట్లో చిన్న ఉడతలున్న సిమెంట్ బెంచ్ వేయించాము. ఆ చెట్టు కింద ఫ్లవర్ డిజైన్ ఉన్న పేవింగ్ స్టోన్స్ వేయించాను. బాగా ఎండ కాస్తే, అంటే ఎక్కువ ఎండ ఉండదులేండి మాకు ఇంగ్లాండ్లోనూ, అయినా ఎండ కాసినప్పుడు అక్కడ కూర్చోడానికి చోటు ఉంటుంది. గార్డెన్ డిజైన్ నేను వేసినా సరే సూపర్విజన్ అంతా మా వారే దగ్గరుండి చేయించారు. నేను అప్పుడు ఇంకా జాబ్లో ఉన్నాను, అందుకని నా పనిలో నేను బిజీగా ఉన్నాను. పాత లాన్ తీయించేసి కొత్త లాన్ వేయించాము. రౌండ్గా ఉన్న లాన్ చుట్టూ బ్రిక్ బార్డర్ వేసాము. లాన్ మీద నడవకుండా అంచుల పక్కన నడుచుకుంటూ వెళ్తే గార్డెనింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. లాన్ కూడా పాడవకుండా ఉంటుంది. మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి ఒక మెటల్ పోలు, దాని చుట్టూ వైర్స్ ఉండేవి. అది అసహ్యంగా ఉందని తీయించాను. మనకి పెరట్లో కంటికి ఎదురుగుండా బట్టలు ఆరేసుకునేది అవసరమా, సైడ్కి పెట్టుకోవచ్చు కదా అని తాడు పక్కనే వేసుకున్నాము, సందు పక్కన. ఒకసారి డిజైన్ పూర్తయ్యాక మనం తోచిన మొక్కలు వేసుకోవచ్చు. ఈ పెరట్లో ఆల్రెడీ ఒక ఆపిల్ చెట్టు ఉంది, ఒక పేర చెట్టు ఉంది, 2-3 రోజ్ బుషెస్ కూడా ఉన్నాయి. కానీ ఆలన పాలన లేకుండా అవి డల్గా ఉండేవి. మేము ఇల్లు కొనుక్కున్నాక నేను గార్డెనింగ్ మళ్ళీ ఈ డిజైన్ వేసి స్టార్ట్ చేశాక వాటికి మళ్ళీ ప్రాణం వచ్చింది. చూసారు కదా, మనం బ్యాక్ యార్డ్ని అంటే పెరట్ని బ్యాక్ గార్డెన్ కింద ఎలా మార్చుకోవచ్చో. మనం ఇంట్లోంచి చూసినా అందంగా ఉంటుంది, గార్డెన్లో తిరగడానికి హాయిగా ఉంటుంది. ఎవరన్నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినా వాళ్ళతో పాటు హ్యాపీగా గడపచ్చు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు తోటలోనే స్పెండ్ చేస్తారు. సో ఈ వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి కొన్ని కొత్త మొక్కలు, పూలు, గార్డెన్ డిజైన్స్ అన్నీ చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.